మండే, బట్ టైం ఎప్పుడు అని అడిగారు. సో ఈ న్యూస్ పేపర్లో అయితే టైం కూడా వచ్చింది. ఇది కూడా మన సబ్స్క్రైబర్స్ షేర్ చేసారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూడండి 3:30 అని ఇచ్చారు, ఓకేనా, టైం 3:30. సో న్యూస్ ఏంటంటే రాష్ట్రంలో 2025 విద్యా సంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ సోమవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు సిపికెట్ కన్వీనర్ పాండు రంగారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 3:30 3:30కి రిజల్ట్స్ ప్రకటన విడుదల చేశారు. సో హైదరాబాద్ బసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదలవుతాయని వివరించారు. అండ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ వి బాలకృష్ణ కిష్టారెడ్డి, ఓయూవీసీ ఎం కుమార్, ఇతర వీసీలు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఇదంతా మనకు వద్దులేండి. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది అంతే. మనకి 54,000 మంది పరీక్షలు హాజరయ్యారు, 62,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఇన్ఫర్మేషను. జస్ట్ ఇది ఒక వీడియో ఏంటంటే చిన్నగా 3:30కి రిలీజ్ చేస్తారని మనకి టైం అయితే చెప్పారు ఈ న్యూస్ పేపర్లో. సో ముందే చెప్తున్నా 3:30కి అది మ్యాక్సిమం 99% 3:30కే రిలీజ్ కాదు. ఎందుకంటే అక్కడ మీటింగ్ పెడతారు, అందరు రావాలి, అది రిలీజ్ చేయాలి, మళ్ళీ సైట్లో అప్డేట్ కావాలంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇది డిలే అవుతుంది. ఈరోజు పక్కా రిజల్ట్స్ వస్తాయి, బట్ వాళ్ళు చెప్పిన 3:30 టైంకే రావడం అనేది కష్టం, ఓకేనా. సో 3:30కే టైం చూసుకొని కరెక్ట్ 3:30కే మెసేజ్ల మీద మెసేజ్ చేయడము, ఆ వెబ్సైట్ని చెక్ చేయడం చేయకండి. కొంచెం ప్రశాంతంగా ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. 3:30 అంటే 5-6 వరకు అయినా పక్కా వస్తాయి. అది ఎప్పుడు రిలీజ్ అయినా ఆబ్వియస్లీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వీడియో చేస్తా. బట్ ముందే మీకు చెప్తున్నా 3:30కే అంటే 3:30కే ఇప్పుడు అంతమంది వస్తున్నారు, వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని రిజల్ట్స్ రిలీజ్ చేయాలంటే చెప్పిన టైంకే అనుకున్న టైంకే కాదు కదా ఏదైనా. సో అందరూ రావాలి, మీటింగ్ జరగాలి, అది రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి, రిలీజ్ చేయాలి, వెబ్సైట్లో అప్డేట్ కావాలి, మనకు అందుబాటులో ఉండాలి రిజల్ట్స్ వెబ్సైట్లో. సో 3:30 అన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఆబ్వియస్లీ. అది మనం చూస్తున్నాం ఆల్రెడీ, సిపికెట్ ర్యాంక్ కార్డ్స్ నుంచి, హాల్ టికెట్స్ నుంచి వెళ్ళి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళ అడ్మిషన్స్ నుంచి చూస్తున్నాం. అనుకున్న టైంకి ఏది కాదు, డిలే అవుతుంది. ఇది కూడా 3:30 అంటే 3:30కే కాదు, అయినా చెప్తున్నా మీకు 3:30 అని ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో 3:30 అన్న దగ్గర 1 hour 2 hours లేట్ అయినా కూడా రిలీజ్ అవుతాయి. ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. అండ్ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ సిపికెట్ రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఎట్లా చేసుకోవాలి అండ్ వీడియో చేస్తా అప్పుడు, ఓకేనా. సో వీడియోస్ అనేటివి కంటిన్యూ అవుతాయి. ఒక కామెంట్ ఎవరో చేసిరు ఇంతకు ముందుకు, ఒకటే టాపిక్ మీద ఎన్ని వీడియోస్ చేస్తావు బ్రో అని. అదే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రిజల్ట్స్ వచ్చింది, న్యూస్ పేపర్ వచ్చింది అని వీడియో చేసినా కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక నేను ఏం చేయలేను. ఇక నేను ఎన్ని వీడియోలైనా అన్ని వీడియోలు చేస్తూనే ఉంటాను. ఒక్క టాపిక్ మీదనే 10 వీడియోలైనా చేస్తాను, ఓకేనా. అది కంపల్సరీ యూజ్ అవుతాయి. నేనేం నా టైం వేస్ట్ చేసుకొని ఏదో టైంపాస్కి చేస్తలేదు కదా వీడియోలు. మాకేం ఖాళీ ఏం లేదు కదా, ఓన్లీ యూట్యూబ్లోనే వీడియోలు చేయాలి, రికార్డ్ చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి, దానికి టైటిల్ ఎంటర్ చేయాలి, అదంతా పని ఉంటుంది.